నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏం చేసుకుంటావో చేసుకో, లెక్క తక్కువ కాకుండా వేసుకో. అమెరికా ఆంక్షలు, సుంకాలపై ఇండియా ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనొద్దంటూ ఇండియాపై అమెరికా ఒత్తిడి ఇప్పుడు అంతర్జాతీయ అంశంగా మారింది. భారతీయుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఇండియా అవసరమైన మేరకు చమురు రష్యా నుంచి కొంటుంది. తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి ఇండియా రష్యా చమురు కొంటోంది. ఆంక్షలంటూ దెబ్బ కొట్టాలని చూస్తే సహించదు. అమెరికా మీరు చెప్పినట్టుగా నడుచుకోవడం అన్ని వేళలా కుదరదని స్పష్టం చేస్తోంది. రష్యాతో కేవలం చమురు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సంబంధాలున్నాయంటోంది. రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో ప్రపంచంలోనే ఏ దేశం కంటే భారతదేశమే రష్యా నుంచి ఎక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని తేల్చి చెప్తోంది. మొదటి నుంచి ఇండియాకు నమ్మకమైన మిత్రదేశంగా రష్యా వ్యవహరిస్తున్న తరుణంలో, రష్యా నుంచి చమురు కొంటే ఇండియాకు మేలు జరుగుతున్న తరుణంలో మీ బెదిరింపులేంటంటోంది ఇండియా. తాజాగా ఇదే విషయాన్ని రష్యాలో భారత రాయబారి కుండబద్దలు కొట్టాడు. రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ టీఏఎస్ఎస్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత కంపెనీలు ఎల్లప్పుడూ ఉత్తమ ఒప్పందం లభించే చోట నుంచే చమురు కొనుగోలు చేస్తాయని తేల్చి చెప్పారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలే ప్రధానమని మరోసారి స్పష్టంగా చెప్పింది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని రష్యాలో భారత రాయబారి కుండబద్దలు కొట్టారు. అమెరికా ఆలోచనల ప్రకారం ఇండియా నిర్ణయాలు తీసుకోదని, అమెరికా ఆడమన్నట్టు ఆడటానికి ఇండియాకు చేతకాదంది. రష్యా ముడి చమురుపై భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే యుక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. కానీ ఇండియా మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. తమతో పాటు చైనాతో సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని, ఒక్క ఇండియాపైనే నెపం ఎందుకు వేస్తారని, అనవసర సుంకాలు ఎందుకు వేస్తారని ఇండియా మండిపడుతోంది. ఇండియాను మాత్రమే ఇబ్బంది పెట్టాలన్న అమెరికా ఆలోచన అసమంజసమని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా 25% ఉన్న సుంకాన్ని అమెరికా డబుల్ చేయడంతో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థ తడబడుతోంది. అయితే భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనే విషయంలో వెనక్కి తగ్గబోమన్న సంకేతాన్ని ఇస్తోంది. రష్యాతో డిస్కౌంట్ ముడి చమురు ఒప్పందాలు, రూపాయల్లో చెల్లింపులు, రెండు దేశాల మధ్య వాణిజ్యం అన్నీ ఇండియాకు వరంగా చెప్పుకోవాల్సి ఉంది. కేవలం చమురు సరఫరా మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా రక్షణ, ఇంధన భద్రత, ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ బలోపేతం చేసే భాగస్వామ్యం రష్యాతో కొనసాగడం వల్ల ఇరు దేశాల సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇదే ధోరణిలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం వ్యాఖ్యానించారు. అమెరికా విమర్శలకు సమాధానమిస్తూ రష్యా చమురును యూరప్ కొంటోంది, అమెరికా కొంటోంది, మరి భారత్ కొంటే ఎందుకు మీకు నొప్పి అని ఆయన ప్రశ్నించారు. రష్యా వద్ద మీరు చమురు కొనటం ఇష్టం లేకపోతే కొనకండి, భారత జాతీయ ప్రయోజనాల ప్రకారం ఇండియా ముందుకు వెళ్తుందని ఆయన తేల్చి చెప్పారు. జైశంకర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచనలను స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లో భారత స్థానం ఈ వివాదం వల్ల మరింత బలపడుతోంది. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు యూరప్ వ్యూహాలు నేపథ్యంలో ఇండియా తనకు ఏదవసరమో అదే చేస్తోంది. రష్యా నుండి తక్కువ ధరల సరఫరా, ఇతర దేశాల నుండి ప్రత్యామ్నాయ కొనుగోళ్లు, అవసరం మేరకు శుద్ధి చేసిన ఉత్పత్తుల విక్రయం అన్నీ కూడా భారతీయులకు భద్రతను కలిగిస్తున్నాయి. దీనికి అమెరికా విమర్శలకు జైశంకర్ సమాధానమిస్తూ రష్యా చమురును యూరప్ కొంటోంది, అమెరికా కొంటోంది, మరి భారత్ కొంటే ఎందుకు మీకు నొప్పి అని ఆయన ప్రశ్నించారు. రష్యా వద్ద మీరు చమురు కొనటం ఇష్టం లేకపోతే కొనకండి, భారత జాతీయ ప్రయోజనాల ప్రకారం ఇండియా ముందుకు వెళ్తుంది అని తేల్చి చెప్పారు. జైశంకర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచనలను స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లో భారత స్థానం ఈ వివాదం వల్ల మరింత బలపడుతోంది. అయితే ఓవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు యూరప్ వ్యూహాల నేపథ్యంలో ఇండియా తనకు ఏది అవసరమో అదే చేస్తోంది. రష్యా నుంచి తక్కువ ధరల సరఫరా, ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయ కొనుగోళ్లు, అవసరం మేరకు శుద్ధి చేసినటువంటి ఉత్పత్తుల విక్రయం అన్నీ కూడా భారతీయులకు భద్రతను కలిగిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే. సో గిరిధర్ గారు, అమెరికా విధించినటువంటి ఈ టారిఫ్స్ వల్ల భారత్ యొక్క ఎకానమీ లాంగ్ టర్మ్ లో ఎదుర్కోవాల్సినటువంటి రిపర్కేషన్స్ ఎలా ఉంటాయంటారు? అలాగే ముఖ్యంగా రష్యన్ ఆయిల్ ఈ ఇంపోర్ట్స్ కొనసాగించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, అలాగే మనం ఎదుర్కోవాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, ఎలా ఉంటాయి? ఈ టారిఫ్స్ భారత్ యొక్క జీడిపి గ్రోత్ రేటుపై ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఏ దేశంతో అయినా మనం వాణిజ్యం చేసేటప్పుడు మనకు ఆ మార్కెట్ మన
మన ఎక్స్పోర్ట్స్ కి మూయబడితే కనుక తప్పకుండా మనకు దాని బ్లోబ్యాక్, దానికి ఇంపాక్ట్ మన దేశంలో ఉండి తీరుతుంది. ఇప్పుడు అమెరికాకి రమారమే $150 బిలియన్ వాణిజ్యం వాళ్ళకు మధ్యలో ఉంది. ఈరోజు అమెరికా భారతదేశానికి నంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది. కాబట్టి కొంత ఇంపాక్ట్ ఉండి తీరుతుంది. కాకపోతే దాంట్లో ఏం చేశారంటే కొన్ని కీలకమైన అంశాలని ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్ ఫార్మస్యూటికల్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు, ఐటీ రంగానికి సంబంధించిన ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇప్పుడు యాపిల్ ఫోన్స్ ఇక్కడ తయారై వెళ్తున్నాయి, అవన్నీ కూడా ఎగ్జామ్ చేశారు. కాబట్టి ఇంపాక్ట్ $150 బిలియన్ మీద కంప్లీట్గా ఉండకపోవచ్చు. ముఖ్యంగా మనకు ఉన్నది టెక్స్టైల్స్, తర్వాత మనకు బట్టలకు సంబంధించి లెదర్, చర్మ కార్యక్రమానికి మన దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏమున్నాయి, దానికి సంబంధించినవి, ఇటువంటి కొన్ని అంశాల్లో మాత్రమే మనకు డైమండ్స్కి సంబంధించి వాటి మీద ఇంపాక్ట్ ఉంటుందమ్మా. కానీ మనకు పరిస్థితి ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మన దేశంలో ఏవి తయారవుతున్నాయో, అంటే ఎస్పెషలీ మనకు లెదర్ కానీ లేదా టెక్స్టైల్స్ కానీ మన దేశంలోనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేది మనం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా మనం 1.5-2% కంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయట్లేదు. కాబట్టి మేజర్ ఇంపాక్ట్ మనకు ఉండదు అమెరికా చేసేటువంటి ఇబ్బంది ఈ పరిస్థితుల వల్ల. కాకపోతే అమెరికా ప్రేరణతోటి, వాళ్ళ ప్రోద్బలంతో యూరోప్ కూడా మన మీద అటువంటి శాంక్షన్స్ వేసిందంటే 2 మేజర్ మార్కెట్స్ మన నుంచి కట్ ఆఫ్ అయిపోయాయంటే అది మనకు చాలా పెద్ద తీవ్రమైన దెబ్బ తగిలేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. కానీ రష్యా దగ్గర నుంచి మనం చమురు కొనుక్కుంటున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మనం చాలా సీరియస్గా ఎక్స్పోజ్ చేసాం. జయశంకర్ గారు ఏం చెప్పారు అంటే, జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనకి నేపథ్యం అర్థం చేసుకోవాలి. మనము క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం, తెచ్చి దాన్ని ఇక్కడ రిఫైన్ చేస్తున్నాం. రిఫైన్ చేసి పెట్రోలు, డీజిల్, కెరోసిన్ ఇలా దాన్ని విడగొట్టి ఈ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని మళ్ళీ యూరోప్కి, అమెరికాకి అమ్ముతున్నాం. అందుకని జయశంకర్ గారు ఏం చెప్పారంటే, మీకు రష్యా ఆయిల్ కొనకూడదు, మీకు రష్యాకి వ్యతిరేకంగా ఉండాలి అని మీరు అనుకుంటే మా దగ్గర మీరు ఎందుకు కొంటున్నారు, మా దగ్గర కొనడం ఆపేయండి, మీరు ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే మన అంబాసిడర్, రష్యాలో ఉన్నటువంటి అంబాసిడర్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా అవసరాల దృష్ట్యా మాకు ఎవరు సరైన ధర ఇస్తారో వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం, కాబట్టి మా ఎవరి ఒత్తిళ్లకు మేము లొంగము, చాలా స్పష్టంగా చెప్పారు. రేపటి రోజు రష్యా నుంచి మనకు కనుక చమురు మనకు కావాల్సిన ధరలో రావట్లేదంటే రష్యాను వదిలేసి ఇంకెక్కడో వెళ్తాం మనం. రేపు మనకు బహుశా నైజీరియా కావచ్చు, వెనిజులా కావచ్చు, ఇంకేదైనా దేశం మనకు అంతకంటే తక్కువ ధరలు ఇస్తే అక్కడ తెచ్చుకుంటాం మనం. ఎందుకంటే మన దేశంలో మన పర్ క్యాపిటా జీడిపి ఏదంటే సగటు వ్యక్తి భారతదేశంలో అతను సంవత్సర ఆదాయం చూసామంటే రమారమి $2,800 మాత్రమే ఉంది మన దగ్గర. అమెరికా లాంటి దేశాల్లో $60,000, $70,000 ఒక్కొక్క సగటు అమెరికన్ ఆదాయం ఉంటుంది, తలసరి ఆదాయం సంవత్సరానికి. కాబట్టి వాళ్ళతో మనం ఎలా పోల్చుకోగలం? $1 మనం తగ్గినా ఈ దేశంలో చాలా దాని కీలకంగా ఉంటుంది. మన ఎకానమీకి కానీ, మన ఖర్చులకు కానీ, మన ధరలకు కానీ చాలా కీలకం. అందుకని మన స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. మా అవసరాల కోసము ఎక్కడ మాకు తక్కువ ధరలో దొరుకుతుందో అక్కడ మేము కొనుక్కొని తీరతాము. మీకు మా దగ్గర నుంచి కొనుక్కోవడం ఇష్టం లేకపోతే కొనకండి, మేమేం ఆపట్లేదు మిమ్మల్ని అని చెప్పి చాలా కరాఖండిగా మనం చెప్పాం. కాబట్టి మనకి ఇంపాక్ట్ ఉంటుందా అంటే బహుశా ఒక $50-60 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్స్ లో కొంత దెబ్బ తగిలేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది మనకు. దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ రష్యా ఏం చెప్పిందంటే, అమెరికా మీ దగ్గర ఏవి కొనము అంటున్నారో, మీ దగ్గర ఎక్కువ టారిఫ్లు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రోడక్ట్స్ మా దేశంలో అమ్మండి అంటున్నారు. కాకపోతే రష్యన్ మార్కెట్ చిన్న మార్కెట్. అలాగే చైనా ముందుకు వచ్చింది. గత 1-2 నెలల్లో మన చైనీస్ ఎక్స్పోర్ట్స్, మనం చైనాకి మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేశామో ఆ సంఖ్య పెరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా కొంత అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భారతదేశం ఏం చెప్తోంది, ఇతరత్ర సెక్టర్స్ మనం ట్రై చేద్దాం ఒకటి చెప్తే, రెండవది మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన భారతీయుల చెమట రక్తం ఉన్నటువంటి ప్రోడక్ట్సే మీరు కొనండి అని ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి మన దేశంలో కన్సంప్షన్ పెరగబోతుంది. మన దేశంలో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏవైతే అమెరికాలో అమ్ముడుపో అవి బహుశా మనం భారతీయులే కొనేటువంటి పరిస్థితి రావచ్చు. మనకు ఆ క్షమత ఉంది, మనకు శక్తి ఉంది, దాన్ని అబ్జర్వ్ చేసుకోగలం. కాబట్టి టెంపరీగా వాళ్ళు 3-4 నెలలు మన మీద ఇటువంటి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసినా కానీ కూడా తట్టుకోగలిగిన క్షమత మన దేశంలో ఉంది. ఈ రోజు గతంలో ఉన్నటువంటి దేశం కాదు మనం. వాళ్ళు మనకు వేసేటువంటి ఏదో ఎయిడ్ అని ఇచ్చేవాళ్ళు, దాంతో నడిచేటువంటి దేశం మనది కాదు. మనకు ఆ శక్తి క్షమత ఉంది కాబట్టి మనం ఈరోజు $4 ట్రిలియన్ ఎకానమీ తట్టుకోగలం. కానీ ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినట్టు యూరోప్, అమెరికా ఇద్దరు కలిసికట్టుగా మన మీద కనుక కక్షపూరితంగా ఏదైనా చేస్తే అప్పుడు తప్పకుండా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది.
భారత్ రష్యాతో ఈ ఎనర్జీ ట్రేడ్ కొనసాగించడం వల్ల మనకు అంటే జియోగ్రాఫికల్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ ముఖ్యంగా చూస్తే యుఎస్ అలాగే ఇండియా రిలేషన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అండ్ మోర్ ఓవర్ భారత్ ఉన్నటువంటి మన మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మ నిర్భర్ భారత్, ఈ ఇనిషియేటివ్స్ ఈ ట్రేడ్ టెన్షన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతాయంటారు? తప్పకుండా మనకు సప్లై చైన్స్ లో దెబ్బ తగ్గుతాయమ్మా. దాంట్లో ఎటువంటి సమస్య, ఎటువంటి ప్రశ్న ఉండక్కర్లేదు. ఏవో కొంత సమస్యలు మనకు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ కొంటున్నాం. తేజస్ కి సంబంధించి మన అడ్వాన్స్డ్ ఫైటర్ అయితే మన దేశంలో తయారు చేసుకుంటున్నామో దాని ఇంజిన్ అమెరికా నుంచి వస్తుంది. మనకి జీఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. జీఈ 404 వచ్చేసి తేజస్ MK1A ఇప్పుడు ఏదైతే మనం తయారు చేస్తున్నామో దాంట్లో ఉంటుంది. తేజస్ 2 మ్యాక్ 2 తర్వాత ఆమ్కా అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇంకా ఫ్యూచర్ లో రాబోతుందో వాటికి కూడా జనరల్ ఎలక్ట్రిక్ 414 నెక్స్ట్ వర్షన్ ని మనం పెట్టబోతున్నాం. అది వాళ్ళు ఆపేసేటువంటి ప్రమాదం మనకు ఉన్నది. మనల్ని హింస పెట్టడానికి కోసము అది డిలే చేయొచ్చు. కాంట్రాక్ట్ వాళ్ళు కంప్లీట్గా మూయకపోవచ్చు, కానీ వాళ్ళు మనకి ఇవ్వకపోవచ్చు, సకాలంలో ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు డిలే చేశారు. కాబట్టి దానివల్ల మన ఇబ్బందులు చాలా సఫర్ అవుతున్నాం. దాంతో మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, 4 రోజులు ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. ఇదే నెల 2 నెలలు సంవత్సరం నడిచిందంటే మన పరిస్థితి ఏంటి? మన దగ్గర ఫైటర్ స్క్వాడ్రన్స్ లేవు. ప్రభుత్వం అప్రూవ్ చేసిన 42 స్క్వాడ్రన్స్ అయితే మన దగ్గర 29, 32 స్క్వాడ్రన్ మధ్యలోనే ఉన్నాయి. ఈ సంవత్సరాంతానికి మనం MiG-21 అని రిటైర్ చేస్తున్నాం. 29 పడిపోతుంది మన స్క్వాడ్రన్ లిస్ట్. కాబట్టి అర్జెంట్ గా తేజస్ కావాలి. అమెరికా దగ్గర స్పేర్ పార్ట్స్ వాళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమో. కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మన దాని ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. ఫ్రాన్స్ కు సంబంధించిన సఫ్రాన్ అన్నటువంటి ఇంజిన్ ని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత సింపుల్ కాదమ్మా అది. ఎందుకంటే దాని సైజ్ వేరే ఉంటుంది, వేరే ఉంటుంది, దాని కెపాసిటీ వేరే ఉంటుంది, దాని థ్రస్ట్ వేరే ఉంటుంది. మనకి ఇప్పుడున్నటువంటి ఫ్రేమ్ ఏదైతే డిజైన్ చేశామో అది జీఈ ఇంజన్ కి అనుగుణంగా చేశాం. మళ్ళీ సఫ్రాన్ రావాలంటే మళ్ళీ డిజైనింగ్ ముందు నుంచి అన్ని మొదలు పెట్టాలి. కొంత మనకు ఇంకో 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉన్నది దాంట్లో. కాబట్టి అమెరికాకు ఆ శక్తి ఉంది, మనల్ని పీడించే శక్తి వాళ్ళకు ఉన్నది, లేకపోలేదు. కాకపోతే అమెరికా కూడా నష్టపో. మనకు లీవర్స్ ఉన్నాయి, మనం వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వకపోవచ్చు. మెడిసిన్స్ ఇవ్వడం మానేసామంటే లేదా దాని ధరలు పెంచామంటే దాని రిపర్కషన్స్ అమెరికాలో చాలా విపరీతంగా ఉంటుంది. తలనొప్పికి వచ్చేటువంటి డిస్ప్రిన్, ఆస్ప్రో లాంటి టాబ్లెట్లు కూడా భారతదేశం నుంచి వెళ్ళాలి. దాని ధర పెంచామంటే అక్కడ పరిస్థితి ఏమవుతుందో మనం తెలుసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ చాలా ఇస్తున్నాం మనం. మనకు కూడా కొన్ని లీవర్స్ ఉన్నాయి, కానీ మనం ప్రత్యామ్నాయం చూసుకుంటాం. కాబట్టి మనకు జియోపొలిటికల్ గా కొత్త ఎకనామిక్ వార్ఫేర్ అయితే తట్టుకోగలం. కానీ మన మీద కక్షపూరితంగా వీళ్ళు ఇంకేదైనా చర్యలు చేస్తే ఇబ్బందులు పెరిగేటువంటి ప్రమాదం ఉంది మనకు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఇష్యూలో డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ గా తీసుకున్నాడు. ఆయన బాగా హర్ట్ అయ్యాడు. 30 సార్లు పదే నేను భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగిన యుద్ధాన్ని నేను ఆపాను ఇంత చెప్పాడు. కాబట్టి ఆయనను అవమానించినట్టు మనం స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ కూడా అమెరికా జోక్యం లేదు. పాకిస్తానీ డీజీఎం మాకు ఫోన్ చేస్తేనే మీ ఇద్దరు చర్చించుకుని నేను ఆపాను, కానీ 3వ దేశంతో దీనిలో ప్రమేయం లేదు, వాళ్ళ మధ్యవర్తిత్వం లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ దేశాధినేత నాకు ఫోన్ చేసి ఆపమని చెప్పలేదు అని ఆయన కూడా చెప్పారు. అది డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ రావాలంటే కనుక 2 న్యూక్లియర్ శక్తులు ఉన్నటువంటి దేశాల యుద్ధం ఆపితే కనుక అది చాలా కీలకం అవుతుంది. అది విఫలమైంది. కాబట్టి ఆ అక్కస్ అంతా కూడా మీరు డైరెక్ట్ గా మోదీ గారి మీద టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళ ఒక అధికారి మనకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒకరోజు ఆవిడ లెవిట్ వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఇస్తే, 2వ రోజు మార్కో రూబియో ఇస్తే, 3వ రోజు స్కాట్ బెసెంట్ వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇస్తే, 4వ రోజు నవారో వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ ఇస్తే, 5వ రోజు డొనాల్డ్ ట్రంప్ స్వయాన ఆయన స్టేట్మెంట్ ఇస్తే, ఇలాగ కంటిన్యూస్ గా వాళ్ళు మొదలు పెట్టారు. నీకు గుర్తుండమ్మా, ఇటువంటి చర్య వాళ్ళు ఎప్పుడు చేశారు? సద్దాం హుసేన్ వ్యతిరేకంగా చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ న్యూస్ పేపర్ల దగ్గర నుంచి అన్ని వాళ్ళ నేతలు, వాళ్ళ లీడర్షిప్ అందరూ కూడాను, థింక్ ట్యాంక్ అందరూ కూడాను సద్దాం హుసేన్ రాక్షసుడు చెప్పడం మొదలు పెట్టారు. అంతవరకు సద్దాం హుసేన్ తోటి పూసుకుని తిరిగినటువంటి వాళ్ళు సడన్ గా నిద్ర లేచి అతను రాక్షసుని డిసైడ్ చేశారు. కాబట్టి అటువంటి పరిస్థితి రోజు మోదీ గారు భారతదేశం పట్ల కూడా వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళ మాగా ఏదైతే వైట్ సూపర్ మేసిస్ట్ ఓట్ బేస్ ఉందో డొనాల్డ్ ట్రంప్ కి, వాళ్ళందరూ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా తయారయ్యారు. కాబట్టి భారత మూలాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు 2-3 తరాలుగా అక్కడే ఉండి అక్కడే అమెరికాలో పుట్టినటువంటి అమెరికన్స్ ని కూడా వీళ్ళు టార్గెట్ చేసేటువంటి ప్రమాదం రాబోతుంది. అంతకంటే కీలకమైనది ఏంటంటే మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కవర్ చేసే ఉంటారు రాజ్ న్యూస్ లోను. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది, అయినా కానీ కూడా నాకు ఎంత రిస్క్ ఉన్నా కానీ కూడా
మన రైతులని, మన పాల ఉత్పత్తి చేసేటువంటి సోదరులను, అలాగే మత్స్యకారులను, వీళ్ళని కాపాడే పూచి నాకు ఉన్నది, నేను కాపాడి తీరుతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని వెనకాల ఆ గూఢార్థాలు ఏంటో మనకు తెలియదు. అంటే ఆయనకు మరి వ్యక్తిగతంగా ఆయనని టార్గెట్ చేస్తారా, ఆయనని వ్యక్తిగతంగా అసాసినేట్ చేసే అటెంప్ట్స్ ఏమైనా జరుగుతాయా, లేదా ఆయనని ఏదో విధంగా అవమానించి ఆయనని ఏదో విధంగా పదవి నుంచి తీసేటువంటి కుట్రలు జరుగుతాయా? ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు ఓట్ చోరీ అని మొదలు పెట్టారు. Yeah. అంటే మన ఎలక్షన్ కమిటీని భ్రష్టు పట్టించడము, మన మొత్తం వ్యవస్థలన్నిటి కూడా ఏదో విధంగా దాన్ని డిస్క్రెడిట్ చేయడం, ఇటువంటి ఇంకా చాలా ఉధృతంగా విస్తృతంగా ఇవన్నీ జరుగుతాయా? మోదీ గారికి పర్సనల్ గా ఆయన టార్గెట్ చేసి ఫేక్ న్యూస్ పెట్టి ఆయన ఏదో రాక్షసుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? ఇవన్నీ మనకు తెలియదు. Right, కానీ sir. మోదీ గారు దాని సంకేతం ఇచ్చారు, నేను పర్సనల్ గా చాలా నష్టపోబోతున్నాను, అయినా నేను దేశానికి కావాల్సినటువంటి రక్షణ ఏముందో నేను ఇస్తాను అని చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ సార్. కాబట్టి ఇది ఆ డేంజర్ మనకు ఉందమ్మా. రైట్. అమెరికాను యూరోప్ ఇద్దరు కలిసి కక్ష కట్టుకుని మన మీద ఏమైనా చేస్తే ఆ ప్రమాదాలు ఉన్నాయి మనకి. రైట్. సరే, రష్యా చైనా మనకు ఎంత సాయం చేస్తారని పెద్ద ప్రశ్న. మనం క్షీణించి మనం నష్టపోతుంటే కనుక సంతోషించేది చైనా. ఎగ్జాక్ట్లీ. సరే, మన అవసరం ఉంది అమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.